ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలోని స్థానిక కలెక్టర్ కార్యాలయం నందు ఈరోజు 5వ విడత షాదీ తోఫా కళ్యాణ మస్తు చెక్కులు జిల్లాలో 416 మందికి 3,65,00,000 నగదు జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ చేతుల మీదుగా నూతనంగా జంటలకు చెక్కులు పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా ఏఎస్ దినేష్ కుమార్ కలెక్టర్ మాట్లాడుతూ ఇప్పటివరకు జిల్లాలో 1800 మందికి దాదాపు 18 కోట్లతో నగదు చెక్కు పంపిణీ చేయడం జరిగింది. ఇక తల్లిదండ్రులకు పెళ్లి అనేది ఒక భారం కాదని ప్రభుత్వం నూతన జంటలకు అండగా ఉంటుందని ఈ మంచి కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి చేపట్టినందుకు అభినందనలు తెలిపారు. ఇక కలెక్టర్ అనంతరం జిల్లా కలెక్టర్ మామిడిపాలెంలో ఈవీఎం గౌడన్లు తనిఖీ చేసినటువంటి కలెక్టర్ దినేష్ కుమార్ రఘు కూడా వచ్చేసారు సార్. అతనికి లోపల ఉంటుందా బయట సార్? లోపల ఏం లేదు సార్. లోపల మనకి ఆన్లైన్ ఇచ్చేసారు ఆప్షన్. దానిలో ఫోటో కొట్టింది ఏ కావాలి. ఈరోజు మనమంతా ఇక్కడ ఉన్నాము. గౌరవ ముఖ్యమంత్రి గారి ఒక ఆలోచనతో ఏర్పాటైనటువంటి వధువు తల్లుల ఖాతాల్లో జమ చేస్తున్నారు. గౌరవ ముఖ్యమంత్రి ఈ పథకం ద్వారా ఇప్పటి వరకు 56,194 వాళ్ళ కుటుంబాల్లో వాళ్ళ కుమార్తెల వివాహానికి గౌరవప్రదంగా నిర్వహించడం కోసం ఏర్పాటు చేసి హోదా కల్పించి వాళ్ళు ఎలిజిబిలిటీ చేసిన తీరులో చాలా చదువుని ఇంపార్టెన్స్ ఇచ్చినటువంటి విషయాలు కూడా పొందుపరుస్తూ ఈ దక్షిణాది రాష్ట్ర మందికి అందించిన మొత్తం సాయం 427.27 కోట్ల రూపాయలు. మైనారిటీల కుటుంబాల్లోని ఆడపిల్లల పెళ్లిళ్లకు వైఎస్ఆర్ కళ్యాణ వస్తు షాదీ తోఫా ద్వారా గంగిబాజా ఘనంగా మోగాలని పేదలు తమ పిల్లలను చదివించి వారి వివాహాన్ని గౌరవప్రదంగా జరిపించేందుకు పేద తల్లిదండ్రులు తమ పిల్లలను గొప్పగా చదివించి తమ పిల్లలను గౌరవప్రదంగా పెళ్లి ఆ తల్లిదండ్రులకు సహాయంగా ఉండే మంచి కార్యక్రమం ఈరోజు జరుగుతున్నాం. వసతి దీవెన ద్వారా గ్రాడ్యుయేట్ గా చేయాలన్న సంకల్పం చివరకు మంచి ఫలితాలను ఇస్తుంది. జగనన్న ఆశీర్వాదం ఆ తల్లికి ఆ పిల్లలను ఊరికే కాలేజీకి పంపిస్తే చాలు అమ్మఒడి అనే పథకం వల్ల మంచి జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఇంటర్మీడియట్ కూడా చదివించే కార్యక్రమం. వైఎస్ఆర్ కళ్యాణ వస్తు వైఎస్ఆర్ షాదీ తోఫా పథకం గొప్ప. అందరికీ నమస్కారం. 5వ ఫేజ్ రిలీజ్ చేయడం అనేది చాలా అదృష్ట. ప్రజల యొక్క కుటుంబాల కుమార్తెల వివాహం ధైర్యంగా చేసుకోవడానికి ముఖ్యమంత్రి గారు చేసుకున్న మహోన్నత కార్యక్రమం భావిస్తూ అన్న ఒక విషయం, ఈ మధ్య బెంగళూరులో దగ్గర తీరు చూస్తూ ఉంటే మీరు చేస్తున్నటువంటి గొప్ప విప్లవం అమ్మఒడి కానీ విద్యా దీవెన కానీ వసతి దీవెన కానీ లేకపోతే ఈరోజు పెద్ద చదువులు చదవాలన్న తమలతో బాల్య వివాహాల నివారణకు వయసు నిబంధన పెడుతూ ఇంటర్ వరకు జగనన్న అమ్మఒడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వధువులు మహోదరగతి తప్పనిసరి చేస్తూ జగనన్న పెట్టిన సంవత్సరాలు వధువుకు వయసు ఉండాలి, వరుడుకు 21 సంవత్సరాల వయసు ఉండాలి. ఇంకొక రెగ్యులేషన్ కూడా ఖచ్చితంగా మ్యాండేటరీగా నిర్ధారించడం వల్ల దీనికి రెండో మంచి ఏమిటి అని అంటే 10th ఒకవేళ ముందే అయిపోయినా 15 సంవత్సరం 16 సంవత్సరం 10th అయిపోయినా కూడా ఎలాగో 18 సంవత్సరాల దాకా పెళ్లి అంతకన్నా ముందే జరిగితే ఈ స్కీమ్ లోకి ఎలిజిబిలిటీ రాదు. కాబట్టి ఎలాగో ప్రభుత్వం
ఎగ్జామ్ ముందు జరిగింది. ఓకే తండి మీరు లేదు వాళ్ళు కనరా అట్లా వాళ్ళకే తీసుకోండి. ఏం పని చేస్తారు? షోరూమ్ షోరూమ్. ఓకే, ఏం చేస్తారు? డిగ్రీ. డిగ్రీ ఎక్కడ ఏం చదివారు డిగ్రీలో? బీబీఏ. 10th. ఏ ఊరమ్మా? తర్వాత మీరు ఏ ఊరమ్మా? సిహెచ్. మీరు మధురాలపాడు. ఏం చదివారు? పనికి లేదు. ట్రై చేస్తున్నారా? ఏం ట్రై చేస్తున్నారు? బ్యాంక్. మీరు ఏం చేస్తున్నారు? మీరు ఫార్మ్స్ చేస్తున్నారా పని అనేది?